హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోని టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్కు వెళ్ళిపోదాము. ఇక జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు జియో నెంబర్ 60 ప్రకారం 15,000 జీతాన్ని పెంచి వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప కార్యదర్శి ఎం నరసింహ, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ఇక సోమవారం సంఘాల ఆధ్వర్యంలో కోటిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు వినతి పత్రం కూడా అందించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు నర్సులకు 20,000 కనీస వేతనం చెల్లించాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క సూర్యకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇక ప్రైవేటు దవాఖానాలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, రోజువారీ డ్యూటీ గంటలను పరిమితం చేయాలని కోరారు. రాష్ట్రంలో నర్సులకు జరుగుతున్న ఆర్థిక దోపిడీని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.